హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఆల్రెడీ ప్రీవియస్ మినీ వ్లాగ్లో చూసారు కదా పండు ఫంక్షన్ అయ్యింది అని చెప్పేసి. సో నేను సూన్ పండు ఫంక్షన్ అయితే ఫుల్ వ్లాగ్ పెడదామని అనుకుంటున్నాను. బికాజ్ నేను చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట ఫుల్ వ్లాగ్ పెట్టి. సో అట్లా పండు ఫంక్షన్కి ఫుల్ వ్లాగ్ పెడదామని అనుకుంటున్నాను. సో ఇంక అట్లా పండు ఫంక్షన్ అయిపోయింది. పండు ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను ప్రీవియస్ మినీ వ్లాగ్లో చెప్పాను కదా నెక్స్ట్ మినీ వ్లాగ్లో మాకు స్పెషల్ థింగ్ ఉందని. యాక్చువల్గా పండు ఫంక్షన్ జరిగిన రోజు మా అందరికీ చాలా స్పెషల్ డే. బికాజ్ ఎందుకంటే ఆ రోజు మమ్మీ డాడీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. మమ్మీ డాడీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీతో పాటు పండు బర్త్డే కూడా. పండుగ అట్లా కలిసి వచ్చేసింది. ఆమె ఫంక్షన్, ఆమె బర్త్డే ఒకసారి, పండు బర్త్డే కూడా, అండ్ ఇంకొక పిన్ని వాళ్ళ యానివర్సరీ కూడా. సో మాకు ఎవ్రీ ఇయర్ May 15th అనేసరికి అన్ని అకేషన్స్ అట్లా అనమాట. పండు బర్త్డే, మమ్మీ వాళ్ళ యానివర్సరీ, పిన్ని వాళ్ళ యానివర్సరీ, అండ్ May 14th జాను బర్త్డే. మీరు ఆల్రెడీ హల్దీ బ్లాగ్లో చూసుంటారు. సో అన్నీ స్పెషల్స్ అనమాట. సో మేము ఎవ్రీ ఇయర్ 4 కేక్స్ కట్ చేస్తాం అదే రోజు. పండు బర్త్డే కేక్, మమ్మీ వాళ్ళ యానివర్సరీ కేక్, పిన్ని వాళ్ళ యానివర్సరీ కేక్, అండ్ జాను బర్త్డే కూడా మళ్ళీ 15 సెలబ్రేట్ చేస్తాం. సో మాకు ఆ డే అనేది చాలా స్పెషల్ అనమాట. సో మీరు ఎవరిదన్నా ఇట్లా May 15th రోజు బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఉన్నాయా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ ఈస్ సో స్పెషల్ ఫర్ అస్ ఆ డే అనేది. సో ఇంక అట్లా మమ్మీ వాళ్ళతో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిన్ని వాళ్ళతో కూడా కేక్ కటింగ్ అయిపోయింది. వి ఫీల్ సో స్పెషల్ అన్ని అట్లా సెలబ్రేట్ చేసుకోవడము. ఏంటి అన్నిట్లో నేనే ఉన్నాను అనుకోవద్దు, వి ఎంజాయ్ దట్. అంటే అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యి సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఇష్టం. ఐ హోప్ మీ అందరికీ మినీ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.